నన్నే ప్రార్థించండి, నేను మీ యొక్క ప్రార్థనలను స్వీకరిస్తాను. నా యొక్క ఆరాధన పట్ల మీరు గర్వం కానీ అహంకారం కానీ ప్రదర్శించవద్దు. అదేవిధంగా వారు అలా గర్వం అహంకారం ప్రదర్శిస్తే వారు త్వరలోనే అవమానపారితులై నరకంలో ప్రవేశించడం అనేది ఖచ్చితం. అందుకే మనం ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా కూడా గర్వం అహంకారం మాత్రం మనం చూపించవద్దు. సాదాసీదాగానే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, తగ్గి ఉండాలి, తక్కువగానే ఉండాలి. ఎన్ని ఉన్నా మనం అణిగిమణిగే ఉండాలి, కానీ గర్వం అహంకారం మాత్రం చూపించవద్దు. పొగరు అనేది మనలో కనిపించవద్దు, మనం చూపించవద్దు కూడా. ప్రశాంతంగా ఉండాలి. ముత్తకీనికి ఉండేటటువంటి క్వాలిటీలు, అల్లా ముత్తకీని ఇష్టపడతాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని దిగమింగాలి, మరియు ఇతరులని క్షమించడం కోసమే ప్రయత్నించాలి, పగ తీర్చుకోవడం కోసం ప్రయత్నించవద్దు. అదేవిధంగా అవమానపరచడం, కొట్టడం, తిట్టడం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మరియు గర్వ అహంకారాలు అస్సలు ప్రదర్శించవద్దని అల్లా చెప్తున్నారు. ప్రార్థనలు ఎప్పుడు స్వీకరించబడతాయి అనడానికి కూడా ఖురాన్లో మరియు హదీసుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థనలు ఏ సమయంలో తొందరగా స్వీకరించబడతాయి, ప్రార్థన కొన్ని లేటుగా స్వీకరించబడతాయి, కొన్ని కొంతకాలానికి స్వీకరించబడతాయి, కొన్ని ఇహలోకంలో కానీ సమాజ జీవితంలో కానీ ప్రళయదినంలో కానీ పరలోకంలో కానీ స్వీకరించబడదు. వాటి యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ ప్రార్థన తొందరగా దేవుడి వద్ద స్వీకరించబడాలంటే కొన్ని సంఘటనల గురించి చెప్పడం జరిగింది. అవి ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రార్థన చేయవచ్చు, ఆ ప్రార్థనలు దేవుడి దగ్గర చేరతాయి. కానీ కొన్ని సమయాలలో దైవదూతలు వస్తూ పోతూ ఉంటారు. ఈ యొక్క ప్రపంచంలో కొంతమంది దైవదూతలు మన యొక్క అమాల్ పద్ధతులు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు నమోదు చేస్తూ రికార్డ్ చేస్తూ ఉంటారు. కొంతమంది దైవదూతలు మన తరపున కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. అంటే అల్లా దైవదూతల ద్వారా కూడా మన కోసం ప్రార్థింపజేస్తాడు. అంటే దైవదూతలు కూడా మనల్ని దీవించడం, ఆ దీవెనల్ని అల్లా స్వీకరించడం కూడా జరుగుతుంది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భం అనేది ఉంది. ఉదాహరణకి నమాజ్ సమయాలు ఉన్నాయి. ఆ నమాజ్ సమయాలు ఆ సమయంలో చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం. ఉదాహరణకి నమాజ్ ఉంది, ఇంట్లో చదివే నమాజ్కి మస్జిద్కి వెళ్ళి చదివే నమాజ్కి 25 లేదా 27 రెట్ల పుణ్యం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో మస్జిద్లో మన ఇంటి దగ్గరలో ఉన్న చదివే నమాజ్కి వేరే దగ్గర చదివే నమాజ్కి చాలా తేడా ఉంది. మామూలు రోజు నమాజులకి, జుమ్మా రోజు నమాజులకి చాలా తేడా ఉంది. అలానే రంజాన్ నెలలకి ఉపవాసాలకి, మామూలు ఉపవాసాలకి చాలా తేడా ఉంది. లైలతుల్ కదర్ రాత్రులకి, మామూలు రాత్రులకి చాలా తేడా ఉంది. అలానే ఇలా కొన్ని దినాలు